గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు ఆఫీషియల్. ఇంతకీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగింది చూసారు కదా, గ్రూప్ గేమ్ అని చెప్పేసి ఏదైతే స్టార్టింగ్ లో వచ్చి సోనియా వీళ్ళు నామినేట్ చేశారు కదా, గ్రూప్ గేమ్ ఆడడం ఆపేసేయండి. అదే కంటిన్యూ అవుతుంది ఈ వీక్. అసలు వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడేదు అని గౌతమ్ కూడా వాళ్ళని అంటున్నాడు. అంటే గౌతమ్ పాయింట్ కరెక్టే, కానీ గౌతమ్ కూడా అలానే ఆడింది కదా ఎపిసోడ్ లో. మీకు అనిపించిందా లేదా కామెంట్ చేయండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను చెప్పేది మీకు కూడా అర్థమవుతుంది నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అనేది. ఓకే, గ్రూప్ గేమ్ ఆడిరు, ఓజీ క్లాన్ ఆడిరు, అది స్టార్టింగ్ వీక్ నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా చూసుకొని ఆడారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఏదైతే మెగా చీఫ్ అని పెట్టాడు, అంటే సపరేట్ క్లాన్ మెంబర్స్ కాకుండా మొత్తం బీబీ క్లాన్ ఇదంతా అందరు ఒకటే టీం అన్నప్పటి నుంచి వాళ్ళు అట్లా ఆడడం మానేసింది. అట్లా అంటే ఓజీ క్లాన్ నబీల్ వచ్చేసి ఎన్నిసార్లు సపోర్ట్ చేయలేదు వైల్డ్ కార్డ్ వాళ్ళకి, ఎన్నిసార్లు ఆడలేదు. మంది సపోర్ట్ చేసేది, సిచ్యువేషన్ బట్టి సపోర్ట్ చేసేది. కానీ స్టార్టింగ్ వీక్ లో వచ్చిన తర్వాత మాత్రం సపోర్ట్ చేయలేదు. అది నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకు అంటే వాళ్ళు ముందు నుంచి ఆడారు కాబట్టి, వాళ్ళతో పోల్చుకుంటే మనం ముందున్నాం కాబట్టి, సో మన టీం మెంబర్స్ ని కాపాడి వాళ్ళ టీం నుంచి నామినేట్ చేయడానికి చూడు అని చెప్పిండు. అది గేమ్ అబ్బా, గేమ్ లో అలా అవుతుంది, వెనక ముందు అవుతుంటది. కానీ ఇప్పటి వరకు వాళ్ళు అలా అయితే లేరు. వాళ్ళు మారారు, వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని దొబ్బేద్దామని అయితే పెట్టలే. ఇంకో పాయింట్ చెప్పింది, బిగ్ బాస్ చెప్పాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని రానివద్దు అంటే అది గేమ్ పెట్టాడమ్మా, గేమ్ పెట్టాడు. అది పాయింట్ అవుట్ చేయకపోయినా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఓజీ క్లాన్ అనేది స్టార్టింగ్ వీక్ లో వచ్చిన తర్వాత ఉండే, ఇప్పుడు అలాంటివి లేవు. గౌతమ్ ఆ పాయింట్ ని రేజ్ చేయడం అవసరం లేదు అనిపించింది. అండ్ తర్వాత ఏమైంది, కంటైనర్షిప్ కోసం నేను నిన్ననే చెప్పిన ఎపిసోడ్ చూడంగానే నేను చెప్పిన, నాకు అర్థమైపోయింది ఇక్కడ నిఖిల్ ని దొబ్బేస్తారు అంటే నిఖిల్ ని పక్కకు తీసేసి రోహిణినే ఎంచుకుంటారు అందరూ అని చెప్పేసి నేను అనుకున్నా, ఫిక్స్ అయిపోయినా ఆల్రెడీ. అదే జరిగింది. ఓకే, అది అయిపోయింది, కంటైనర్షిప్ అయిపోయింది. దాని గురించి గ్రూపిజము వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని తీసేయాలనుకుంటారు అది ఇది అని చెప్తే పృథ్వీ నబిల్ ఇద్దరు స్టాండ్ తీసుకుని మాట్లాడారు. ఆడి వరకు ఓకే. మరి గౌతమ్ ఏం చేసిండు, నేను అదే ఇప్పుడు మాట్లాడతాను చూడండి. బెటర్ బిగ్ బాస్ కంటెండర్ వాళ్ళకి. సో ఇంకా గౌతమ్ ఏం చేసిండు, సెకండ్ గేమ్ లో అంటే కంటెండర్ గా ఎన్నుకున్న వాళ్ళు 5 మెంబర్స్, యష్మి, పృథ్వీ, విష్ణుప్రియ, రోహిణి, తేజ అన్నమాట. వీళ్ళు ఎన్నుకున్న తర్వాత బిగ్ బాస్ గేమ్ పెట్టిండు. గేమ్ లో ఉండేసి గౌతమ్ ని సంచలనం చేసిండు అనమాట. అప్పుడు కింద ఉన్న ఏదైతే మనము తాడుని పట్టుకొని నించున్నప్పుడు సపోర్ట్ తీసుకున్నామో ఆ సపోర్ట్ తీసేయచ్చు డైస్ వేసి 2 కలర్స్ రెడ్ అండ్ బ్లూ అని చెప్పేసి గేమ్ పెట్టిండు. అక్కడ గౌతమ్ ఏం చేసిండు, నాకు గ్రూప్ గేమ్ అనిపించింది, వైల్డ్ కార్డ్ ఎంట్రీని కాపాడాలనుకున్నాడేమో అనిపించింది. అంటే పాయింట్అవుట్ చెయ్యాలి అంటే ఎలాగైనా చెయ్యొచ్చు, కానీ సీరియస్ గా చెప్తున్నా గైస్, ఫస్ట్ వీక్ లో ఉన్నట్టు వాళ్ళైతే అసలు బిహేవ్ చేయట్లేదు. ఫస్ట్ వీక్ లో చేశారు, అది ఫస్ట్ వీక్ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు. గౌతమ్ చెప్పాల్సింది, నాకు రోహిణిని సపోర్ట్ చేయాలని ఉంది, అండ్ మీరు ప్లీజ్ గైస్ ఇట్లా చూడకుండా నాకు చెప్పాలి. కానీ నువ్వు ఆ పాయింట్ తీసుకొచ్చి చెప్పడం అనేది అస్సలు అంటే అస్సలు నాకు నచ్చలేదు, కరెక్టే కాదు. వాళ్ళు ఇప్పుడు అట్లా చూడట్లేరు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అంటే ఎవరి గేమ్ మీన్స్ ఓజీ క్లాన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ క్లాన్ అంతా కలిసిపోయి ఇప్పుడు ఓన్లీ మెగా క్లాన్, బీబీ క్లాన్ అయిపోయింది అనమాట. సీరియస్ గా అందరు కలిసిపోయి ఆడుతున్నారు. కానీ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. అది ఎవరి ఇష్టం వాళ్ళకి. దాన్ని నువ్వే సపోర్ట్ చేయి, నేనే సపోర్ట్ చేయి అన్నట్టుగా అయితే అనట్లేదు అనమాట. ఇంకా ఆ దానికి గౌతమ్ చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు. మళ్ళీ చెప్తున్నా అంటే నాకు నిజంగా నచ్చలేదు. ఎందుకంటే ఆ గేమ్ లో కూడా ఆడింది వాళ్ళు కూడా అదే కదా, అంటే గౌతమ్ కూడా అట్లనే చేసింది కదా, ఎందుకు వాళ్ళని సపోర్ట్ చేసినట్టు నాకు అనిపించింది. ఇంకా అందులో మన తేజ ఏమో ఫీలింగ్స్ చుక్కలు లెక్క పెట్టని బిగ్ బాస్ చెప్పడం, అంటే రోహిణి తేజ ఇద్దరు సపోర్ట్ అయ్యారు. నాకు ఇక్కడ గేమ్ ఏమనిపించింది అంటే పృథ్వీ చాలాసేపు ఆపిండు. ఎందుకంటే ఫస్ట్ పృథ్వీ ఏదైతే సపోర్ట్ తీసుకున్నాడో డై వేసి పృథ్వీదే తీసేసిండు. అయినా కూడా యష్మి దగ్గర ఉండి మళ్ళీ ఆయన తాడు పైన సపోర్ట్ పెట్టుకొని అంతసేపు ఉన్నాడు అంటే పృథ్వీ అసలైన విన్నర్ ఆ గేమ్ లో. కానీ బిగ్ బాస్ ఎవరైతే తొందర దిగిపోతారో వాళ్ళే అవుట్ అన్నారు. రోహిణి తేజ ఇద్దరు సపోర్ట్ సిస్టమ్ అంటే సపోర్ట్ పెట్టుకున్నారు కాబట్టి అంతసేపు ఉండగలేదు. ఇమ్మీడియట్లీ వాళ్ళు అవుట్ అయిపోయారు అనమాట. ఏదైతే ఏముంది, ఇంకా రేపు ఆటోలనంట తోసుకోవాలి, ఆటోలో లాస్ట్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళే విన్నారు అన్నారు. అయితే నేను ఇప్పుడే ఆ గేమ్ గురించి మాట్లాడతాను మీతోని. నాకేమనిపిస్తుంది అంటే ఈడ పృథ్వీని మెగా చీఫ్ చేసేస్తుంది. ఎందుకంటే విష్ణుప్రియ కరిగిపోతుంది. అండ్ ఆల్రెడీ ఒకసారి నేను అయినా కదా అన్న ఫీలింగ్ తోని ఏదో ఒక పాయింట్ చెప్పైతే పృథ్వీని మెగా చీఫ్ చేస్తుంది. ఆడికి లొల్లి అవుతుంది,
మరి రేపు ఎట్లయితుందో చూద్దాం. ఇంకా విశ్వక్ సేన్ గారు వచ్చారు, మన హీరో, సూపర్ హీరో వచ్చిర్రు అనమాట. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేసిండు. అసలు విష్ణుప్రియని కిచెన్ టీమ్ కోసం టైం కోసము ఎంటర్టైన్మెంట్ చేయమంటే ఏం ఎంటర్టైన్మెంట్ చేసింది. అదే రోహిణి, అవినాష్ ఇంకెవరికైనా ఇచ్చుంటే బాగా ఎంటర్టైన్ చేస్తుండే. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఆడ ఆమెకి చాయిస్ ఇచ్చిండు, కానీ ఆమె చాయిస్ యూజ్ చేసుకోలేదు అనిపించింది. ఎందుకో యూజ్ చేసుకుని ఉంటే బాగుండు, జనాల్లో కొద్దిగా అరే బాగా పర్ఫార్మ్ చేసింది కదా అని చెప్పేసి రేటింగ్ ఇలా హైప్ వెళ్ళేది అనమాట. పర్ఫామ్ చేయలేకపోయింది. అవినా విష్ణుప్రియ కాకుండా అవినాష్ గాని, ఇంకా రోహిణి గాని, ఇంకెవరైనా నిఖిల్ ఆర్ పృథ్వీ ఇంకెవరైనా ఇచ్చుంటే బాగా చేసేదేమో అని అనిపించింది. అంటే విష్ణుప్రియ కూడా చేస్తుండే కానీ ఎందుకో యూస్ చేసుకోలేదు ఆపర్చునిటీని అన్నట్టు నాకు అనిపించింది. ఇంకా విశ్వక్ సేన్ గారు వచ్చారు, కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ చేశారు, గేమ్ పెట్టారు. గేమ్ మీన్స్ ఇట్లా వాళ్ళ మెకానిక్ రాకీ మూవీ కోసం వచ్చాను అంటే టికెట్స్ సేల్ అవ్వాలి అది ఇది అని చెప్పి మాట్లాడారు, కబుర్లు పెట్టాడు. హైలైట్ ఏంటంటే విశ్వక్ సేన్ టీ షర్ట్ కూడా వదలలేడు మన అవినాష్. హైలైట్ కడితే హైలైట్ చేసిండు, తీసేసుకున్నాడు. అంతే ఈజీగా టీ షర్ట్ ఇచ్చేస్తాడా అన్నట్టు నేను అనుకున్నా, కానీ ఇచ్చేసిండు. అసలు మాట మీద ఇచ్చేసిండు, గ్రేట్ అనిపించింది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారో ఏంటో చూద్దాము. నాకైతే టాప్ 5లో అయితే 100కి 100% చెప్తున్నా. నిఖిల్, గౌతమ్, నబిల్ మాత్రం 100కి 100% ఉండబోతున్నారు. ఇంకెవరు ఉంటారో చూద్దాం, కానీ ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా చూడాలి. ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నా. రాను రాను బిగ్ బాస్ ఇంకా సీజన్ అయిపోయినా కొద్దీ ఇంకా టఫ్గా పెట్టాలి, ఇంకా టఫ్ అవ్వాలి, ఇంకా టఫ్ అవుతుంది కూడా. ఇంకెవరు ఎట్లా గేమ్ ఆడతారో చూద్దాం. ఇంకా అంతే గైస్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.